హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శశి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు మార్నింగ్ మార్కెట్ అప్డేట్స్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఈ రోజు డేట్ వచ్చేసరికి 22 జూలై 2020. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ 50 అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు ట్రేడింగ్ కోసం ఇంటర్డే స్టాక్స్ యొక్క లిస్ట్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎస్టర్డే మార్కెట్స్ ఏ విధంగా క్లోజ్ అయ్యో చూసినట్టయితే సెన్సెక్స్ వచ్చేసరికి 511 పాయింట్స్ అనేది గెయిన్ 37,930 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 వచ్చేసరికి 140 పాయింట్స్ అనేది గెయిన్ 11,162 పాయింట్స్ అనే దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 460 పాయింట్స్ అనేది గెయిన్ 22,782 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అలాగే ఎస్టర్డే యుఎస్ మార్కెట్స్ లో డౌజన్స్ ఇండెక్స్ వచ్చేసరికి 26,842 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్. అరౌండ్ 159 పాయింట్స్ అనేది గెయిన్ అయింది. అలాగే ఎస్టర్డే ఎఫ్ఐఎస్ అలాగే డిఏఎస్ డేటా చూసినట్టయితే ఎఫ్ఐఎస్ వచ్చేసరికి 2,265 క్రోర్స్ వర్త్ గల షేర్స్ ని బై చేశారు ఫ్రెండ్స్. అలాగే డిఏఎస్ వచ్చేసరికి 727 క్రోర్స్ వర్త్ గల షేర్స్ ని సెల్ చేశారు అనమాట. సో ఎస్టర్డే ఎఫ్ఐఎస్ వచ్చేసరికి బయింగ్ సైడ్ ఉన్నారు, డిఏఎస్ వచ్చేసరికి సెల్లింగ్ సైడ్ ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే నిన్న హై పర్సంటేజ్ డెలివరీ తీసుకున్న స్టాక్ సెల్స్ చూసినట్టయితే పెట్రోనెట్లో 62% డెలివరీ జరిగింది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 61% డెలివరీ జరిగింది. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్లో 60% డెలివరీ జరిగింది. నెస్లేలో 54% అనేది డెలివరీ జరిగింది. అలాగే ఇంకొన్ని స్టాక్స్ లిస్ట్ ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్. వీటన్నిటిలో కూడా హై పర్సంటేజ్ డెలివరీ అనేది ఎస్టర్డే జరిగిందనమాట. అలాగే ఈరోజు మార్నింగ్ సింగపూర్ నిఫ్టీ అరౌండ్ 6:34 ఇండియన్ టైం ప్రకారం మార్నింగ్ అరౌండ్ ఫ్లాట్గా ఓపెన్ అయింది ఫ్రెండ్స్. 10 పాయింట్స్ అనేది డౌన్లో ట్రేడ్ అవుతుంది. అరౌండ్ 11,155 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అలాగే ఈ రోజు నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే నిఫ్టీ 50 యొక్క ఫస్ట్ సపోర్ట్ లెవెల్ కింద మనం 11,123 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్రాస్ అయ్యి మార్కెట్ కింద పడినట్టయితే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద 11,085 తీసుకోవచ్చు. అలాగే నిఫ్టీ 50 యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 11,190 అనేది తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్రాస్ అయ్యి మార్కెట్ కనుక పైకి వెళ్ళినట్టయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 11,217 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. ఇది ఈ రోజుకి నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్. అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రోజు చూసినట్టయితే ఎస్టర్డే వచ్చేసరికి బ్యాంక్ నిఫ్టీ 22,782 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. సో ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫస్ట్ సపోర్ట్ లెవెల్ కింద 22,632 అనేది తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్రాస్ అయ్యి మార్కెట్ ఇంకా కింద పడినట్టయితే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద 22,483 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 22,896 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్రాస్ అయ్యే మార్కెట్ ఇంకా పైకి వెళ్ళినట్టయితే నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 23,011 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. ఇది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఫ్రెండ్స్. అలాగే ఈరోజు రిజల్ట్స్ అనౌన్స్ చేసే కంపెనీస్ లిస్ట్ చూసినట్టయితే లార్సన్ అండ్ టూబ్రో ఎల్ఎన్టీ వాళ్ళు ఈరోజు Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నారు. అలాగే బజాజ్ ఆటో, అలంబిక్ ఫార్మాక్యూటికల్స్, ఆస్టెక్ లైఫ్ సైన్సెస్, బజాజ్ హోల్డింగ్స్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్ అలాగే ఇంకొన్ని కంపెనీస్ అనేది ఈరోజు Q1 రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తున్నాయి ఫ్రెండ్స్. ఆ లిస్ట్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనము ఇంటర్డే స్టాక్స్ లిస్ట్ చూసే ముందు మనం రీసెంట్గా ఒక ప్రీమియం వాట్సాప్ గ్రూప్ అనేది స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో డిమాట్ అకౌంట్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. జీరోదా వాళ్ళవి, ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళవి, ఎల్ఎస్ బ్లూ వాళ్ళవి, అలాగే అప్ స్టాక్ వాళ్ళవి. మీరు ఏదైనా ఒక డిమాట్ అకౌంట్ నా లింక్ నుంచి కనుక ఓపెన్ చేసి నాకు టెలిగ్రామ్ గ్రూప్లో మీ ఐడి అలాగే మీ నేమ్ కనుక షేర్ చేసినట్టయితే నేను మీకు ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో ఫస్ట్ 3 మంత్స్కి ఫ్రీగా ఎంట్రీ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, దాని నుంచి జాయిన్ అవ్వండి. ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో నేను డైలీ కూడా ఇంటర్డే కాల్స్, షార్ట్ టర్మ్ కాల్స్, లాంగ్ టర్మ్ కాల్స్ అలాగే ఆప్షన్ కాల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే పోర్ట్ఫోలియో సజెషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో డిమాట్ అకౌంట్ లింక్స్ ఉన్నాయి. ఆ డిమాట్ అకౌంట్ లింక్స్ నుంచి ఏదైనా ఒక డిమాట్ అకౌంట్లో అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. దాని తర్వాత నన్ను కాంటాక్ట్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్లో. నేను మిమ్మల్ని ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈరోజు ఇంటర్డే స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి హెచ్యుఎల్ ఫ్రెండ్స్. హెచ్యుఎల్ ఎస్టర్డే Q1 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి అరౌండ్ 7.2% అనేది పెరిగింది ఫైనాన్షియల్ ఇయర్ 20తో Q1 రిజల్ట్స్తో పోల్చుకుంటే. అలాగే రెవెన్యూ కూడా అప్రాక్సిమేట్లీ 4.4% అనేది పైకి వెళ్ళింది. అలాగే ఎబిడిటా కూడా 0.1% మాత్రమే పడింది. మార్జిన్ మాత్రం 120 BPS అనేది పడింది. సో ఓవరాల్గా హెచ్యుఎల్ రిజల్ట్స్ అనేవి బాగున్నాయి ఫ్రెండ్స్. సో మార్కెట్ అనేది పాజిటివ్గా ఉన్నట్టయితే ఈరోజు ఈ స్టాక్ని మనం బయింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు. బట్ స్టాక్ని అలాగే మార్కెట్ని రెండు అబ్జర్వ్ చేసి అప్పుడు మాత్రమే ట్రేడింగ్ అనేది చేయండి ఫ్రెండ్స్. అలాగే
ఇంకో స్టాక్ చూసినట్టయితే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు కూడా ఎస్టర్డే Q1 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేశారు. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి ఈ క్వార్టర్లో 1112 క్రోర్స్ అనేది చూపించారు ఫ్రెండ్స్. ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ 20లో Q1లో 1370 క్రోర్స్ చూపించారు. సో వీళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది అరౌండ్ 19% పడింది. అలాగే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ చూసినట్టయితే అరౌండ్ 20% అనేది గెయిన్ అయింది ఫ్రెండ్స్. సో వీళ్ళ రిజల్ట్స్ అనేవి కొంచెం మోడరేట్ గా ఉన్నాయి. మార్కెట్ మూవ్మెంట్ చూడండి, అలాగే స్టాక్ మూవ్మెంట్ చూడండి, ఎందుకంటే ఈ మధ్య క్వార్టర్ రిజల్ట్స్ అన్ని కూడా బాగున్నా సరే రివర్స్ లో ట్రేడ్ అవుతున్నాయి. సో మార్కెట్ మూవ్మెంట్ అలాగే స్టాక్ మూవ్మెంట్ చూసి మాత్రమే ట్రేడ్ చేయండి. సో ఇంకొన్ని స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే మనం హిందుస్థాన్ యూనిలివర్ చూస్తాం, అలాగే యాక్సిస్ బ్యాంక్ చూస్తాం కదా. అలాగే పాలీక్యాబ్ ఇండియా వాళ్ళు కూడా ఎస్టర్డే Q1 రిజల్ట్స్ అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. వీళ్ళ యొక్క ప్రాఫిట్ వచ్చేసరికి 117 క్రోర్స్ అనేది చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లో 135 క్రోర్స్ చూపిస్తే దీంట్లో కేవలం 117 క్రోర్స్ అనేది చూపించారు. అలాగే రెవెన్యూ సైడ్ చూస్తే 976 క్రోర్స్ అనేది చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లో 1951 క్రోర్స్ అనేది చూపించారు. ఓవరాల్ గా వీళ్ళ యొక్క ప్రాఫిట్ అలాగే రెవెన్యూ కొంచెం తగ్గింది ఇయర్ ఆన్ ఇయర్ తో కంపేర్ చేస్తే. బట్ డ్యూ టు లాక్డౌన్ అనేది ఈ మాత్రం ప్రాఫిట్స్ అనేది తీసుకొచ్చారు కాబట్టి ఈ పాలీక్యాబ్ ఇండియాని అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మార్కెట్ కనుక పాజిటివ్ గా ఉన్నట్టయితే అబ్జర్వ్ చేసి అప్పుడు మాత్రమే పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంటే పాలీక్యాబ్ అప్పుడు మాత్రమే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ రివర్స్ లో ట్రేడింగ్ అవుతుంటే మీరు ఆపోజిట్ డైరెక్షన్ లో ట్రేడింగ్ అనేది తీసుకోకండి ఫ్రెండ్స్. అలాగే ఇంకొన్ని స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే ఇండియా మార్ట్ ఇంటర్మెష్ వాళ్ళు Q1 రిజల్ట్స్ అనేది ఎస్టర్డే పోస్ట్ చేశారు ఫ్రెండ్స్. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి 74.1 క్రోర్స్ అనేది చూపించారు. అలాగే ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 32.4 క్రోర్స్ చూపిస్తే ఈ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లో 1లో 74.1 క్రోర్స్ చూపించారు. ప్రాఫిట్ వైజ్ బాగా చూపించారు. అలాగే రెవెన్యూ సైడ్ చూసుకుంటే కనుక 153.1 క్రోర్స్ చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్లో 147.3 క్రోర్స్ చూపించారు. సో ఇయర్ వైజ్ కంపేర్ చేసుకుంటే వీళ్ళ యొక్క క్వార్టర్ రిజల్ట్స్ అనేది చాలా బాగా చూపించారు అనమాట. సో ప్రాఫిట్ సైడ్ అనేది చూపించారు, ప్రాఫిట్స్ బాగా చూపించారు, అలాగే రెవెన్యూ కూడా బాగా చూపించారు. సో మార్కెట్ కనుక పాజిటివ్గా ఉన్నట్టయితే ఈ స్టాక్ ని మనం బయింగ్ సైడ్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇంకో స్టాక్ చూసినట్టయితే బజాజ్ ఫిన్సర్వ్ ఫ్రెండ్స్. వీళ్ళు ఎస్టర్డే Q1 రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేశారన్నమాట. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి 1215 క్రోర్స్ అనేది చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్లో 845 క్రోర్స్ చూపిస్తే దీంట్లో 1215 క్రోర్స్ చూపించారు. సో వీళ్ళ యొక్క క్వార్టర్ రిజల్ట్స్ అనేవి బాగా చూపించారు. ప్రాఫిట్ సైడ్ వచ్చేసరికి బాగా చూపించారు. అలాగే రెవెన్యూ తీసుకున్నట్టయితే 14,190 క్రోర్స్ చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 12,272 క్రోర్స్ చూపిస్తే దీంట్లో 14,190 క్రోర్స్ చూపించారు. సో ఓవరాల్ గా వీళ్ళ యొక్క ప్రాఫిట్ అలాగే రెవెన్యూ కూడా ఈ Q1 లో బాగా చూపించారు అనమాట ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసినట్టయితే. సో బజాజ్ ఫిన్సర్వ్ కూడా మనకి పాజిటివ్ గా వెళ్లే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. బట్ కొన్ని స్టాక్స్ అనేవి రివర్స్ లో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి మార్కెట్ ని అబ్జర్వ్ చేసి అలాగే స్టాక్ ని అబ్జర్వ్ చేసి ఆ రెండు ఒకే సైడ్ మూవ్ అవుతుంటే అప్పుడు ట్రేడింగ్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇంకో స్టాక్ చూసినట్టయితే హ్యాస్టన్ అగ్రో ఫ్రెండ్స్. వీళ్ళు Q1 రిజల్ట్స్ అనేది ఎస్టర్డే అనౌన్స్ చేశారు. వీళ్ళు ప్రాఫిట్ వచ్చేసరికి 56.1 క్రోర్స్ చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 51.2 క్రోర్స్ చూపించారు. సో వీళ్ళ యొక్క ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అయింది ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్తో పోల్చుకుంటే. అలాగే రెవెన్యూ చూసినట్టయితే 1279 క్రోర్స్ అనేది చూపించారు. ప్రీవియస్ ఇయర్ ఆన్ ఇయర్ లో 1423 క్రోర్స్ చూపించారు. సో రెవెన్యూ సైడ్ వచ్చేసరికి వీళ్ళకి కొంచెం తగ్గింది ఫ్రెండ్స్ ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేసినట్టయితే. బట్ ప్రాఫిట్ వచ్చేసరికి కొంచెం ఇంక్రీజ్ అయింది, 5 క్రోర్స్ దాకా ఇంక్రీజ్ అయింది. సో హ్యాస్టన్ అగ్రో కూడా మోడరేట్ గా ఉన్నాయి కాబట్టి రిజల్ట్స్ అనేవి ఈ స్టాక్ ను కూడా అబ్జర్వ్ చేసి మార్కెట్ ఎట్ సైడ్ మూవ్ అవుతుంటే అటు సైడ్ ట్రేడ్ చేయండి ఫ్రెండ్స్. సో స్టాక్ మూవ్మెంట్ కూడా అబ్జర్వ్ చేసి అప్పుడు మాత్రమే ట్రేడ్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య రిజల్ట్స్ అనౌన్స్ చేసే కంపెనీస్ అన్ని కూడా రివర్స్ లో కొన్ని ట్రేడ్ అవుతున్నాయి అనమాట. సో మార్కెట్ పాజిటివ్గా ఉండి అలాగే స్టాక్ పాజిటివ్గా ఉంటే పాజిటివ్ సైడ్ వెళ్ళండి, లేదు రెండు రివర్స్లో ఉంటే కనుక షార్ట్ సెల్లింగ్ సైడ్ వెళ్ళండి ఫ్రెండ్స్. సో అలాగే ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ అయిన స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే 10 స్టాక్స్ అన్ని ఈరోజు బ్యాన్ అయ్యాయి ఫ్రెండ్స్. ఆ లిస్ట్ చూసినట్టయితే కనుక అదానీ ఎంటర్ప్రైజెస్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్, సెంచురీ టెక్స్టైల్స్ అండ్ ఇండస్ట్రీస్, ఎస్కాట్స్, గ్లెన్మార్క్ ఫార్మాక్యూటికల్స్, జింజాల్ స్టీల్ అండ్ పవర్, ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్, నేషనల్ అల్యూమినియం కంపెనీ అండ్ సన్ టీవీ ఫ్రెండ్స్. ఈ 10 స్టాక్స్ కూడా ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ అయ్యాయి. సో ఈ స్టాక్స్ని మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఈరోజు ట్రేడ్ చేయలేమన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ మార్నింగ్ మార్కెట్ అప్డేట్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.